నమస్కారం NXTJ న్యూస్ కి స్వాగతం. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు పనులను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. విశాఖ బీచ్ రోడ్ లో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు, ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది కార్యక్రమాన్ని నిర్వహించి ఒక రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తాం. దీనికి ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అదేవిధంగా అధికారులు కూడా అపాయింట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్కీమ్తో చేస్తున్నారు. విశాఖ నగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నేవీ అండ్ ఎక్స్ ఆర్మీ అందరితో కలిసి ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 100 టూరిస్ట్ ప్లేసెస్లో కూడా 100 ఈవెంట్స్ కూడా చేయబోతున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్రంలో మనం పెద్దగా సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రజలను సెన్సిటైజ్ చేస్తున్నాం. యోగా ఆరోగ్యానికి అదేవిధంగా ఆనందానికి స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మన ప్రాంతాల్లో ఉన్నాయి, మన ఆచార వ్యవహారాల భాగస్వామ్యంగా ఉన్నటువంటి కనుమరుగవుతుంది. తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించడం ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం ప్రజల ఆరోగ్యం కోసం మనకి తోడ్పడుతుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రానున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో యోగాని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం, మనందరి జీవన విధానంలో ఒక భాగం. ఇటువంటి యోగా ప్రపంచానికి యోగాని బహుమతిగా ఇచ్చిన భారతదేశంలో ఈరోజు యోగా దినోత్సవం, ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం 21వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా సముద్ర తీరాన ఎంతో కనువిందైన విశాఖ తీరంలో ఈరోజు మనం జరుపుకోబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి, చాలా ఆనందంగా భావించాలి, అదృష్టం కింద కూడా భావించాలి. ఈ కార్యక్రమాన్ని నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నెల రోజుల పాటు కూడా అన్ని వర్గాల వారిని కూడా యోగాకి దగ్గర చేయాలి. మాజీ సీఎం కేసీఆర్ దేవుడు అని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన లేఖను కుట్రపూరితంగా బయటపెట్టారన్న కవిత తన పరిస్థితే ఇలా ఉంటే ఇతరుల సంగతేంటో చర్చ జరగాలన్నారు. కోవట్లను తప్పించుకుంటే పార్టీ 10 కాలాలు బతుకుతుందన్న ఆమె కాంగ్రెస్ భాజపా సంబరపడాల్సిందేమీ లేదని వెల్లడించారు. నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది, అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ ఎవ్రీ stature of the leader from our party and from Telangana people broadly 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party. To strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done.
థ్యాంక్ యూ. జై తెలంగాణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. దీంతో కాళేశ్వరం వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పుష్కరాలకు చేరుకోవాల్సిన వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ లో స్తంభించడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ ను పునరుద్ధరిస్తున్నారు. అమెరికా వెలుపల ఉత్పత్తయ్యే అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై 25% సుంకాన్ని విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే ఐరోపా సమైక్య నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50%, అమెరికా వెలుపల తయారయ్యే ఐఫోన్లపై 25% సుంకం వేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. యూఏతో జరిగిన చర్చల్లో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఐరోపా దేశాల నుంచి దిగుమతులపై జూన్ 1 నుంచి 50% సుంకాన్ని వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. తనకు భౌగోళిక రాజకీయ ప్రత్యర్థి అయిన చైనా కంటే దీర్ఘకాల స్నేహబంధం కలిగిన ఐరోపా సమైక్యపై అధిక సుంకం విధించాలన్న ట్రంప్ నిర్ణయం ఆర్థిక నిపుణులను విస్మయానికి గురిచేస్తుంది. అటు భారత్ సహా ఇతర దేశాల్లో కాకుండా కేవలం అమెరికాలో తయారైన ఐఫోన్లను మాత్రమే అమెరికాలో విక్రయించాలని ఇప్పటికే ఆ సంస్థ అధినేత టిమ్ కుక్ ట్రంప్ స్పష్టం చేసింది. అలా కాని పక్షంలో యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులపై 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా ఈ నిర్ణయం ఒక యాపిల్కే కాదు, స్మార్ట్ ఫోన్ తయారీదారి సంస్థలన్నిటికీ వర్తిస్తుందని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు. కడప మహానడిలో చేరున్న తీర్మానాలపై మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అధ్యక్షతన తీర్మానాల కమిటీ సమావేశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మినీ మహానడిలో చేసిన తీర్మానాల్ని కమిటీ చర్చించింది. వీటి ఆధారంగా తుది నివేదిక సిద్ధం చేయనున్నట్లు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. ఏపీకి సంబంధించి 13, తెలంగాణకు సంబంధించి 5 వరకు తీర్మానాలు ఉంటాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 12-13 తీర్మానాలు ఉండబోతున్నాయి. తెలంగాణకు సంబంధించి 5 తీర్మానాలు. నియోజకవర్గ స్థాయి మహానాడు, జిల్లా స్థాయిలో వచ్చిన మహానాడులు జరిగినటువంటి అంశాలు, పార్టీ వ్యవస్థాగత నిర్మాణం కానీ మొట్టమొదటి పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి హయాంలో పార్టీ కానీ తెలుగు జాతి ఔన్నత్యం ఏ విధంగా పరిడి వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ 30 సంవత్సరాలు ఏ విధంగా ముందుకొచ్చింది, రాబోయే రోజుల్లో మరి లోకేష్ గారి నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాల నిధి కానివ్వండి, కార్యకర్తలకు సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద చర్చించడం, తీర్మానాల్లో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అందరూ కూడా దాని మీద కూలంకషంగా తీర్మానాన్ని చదివి తీర్మానాల్లో లోతుగా డిబేట్ చేసి రేపు మాట్లాడడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తాము. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ లో పెరుగుదల కనిపిస్తోంది. అత్యధికంగా కేరళలో 273 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొట్టయంలో 82, తిరువనంతపురంలో 73, ఎర్నాకుళంలో 49, పతనంతిట్టాలో 30, త్రిశూర్లో 26 కేసులు నమోదైనట్లు చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో 9 నెలల శిశువు కోవిడ్ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 35 కరోనా కేసులు నమోదు కాగా వాటిలో 32 బెంగళూరులోనే గుర్తించినట్లు వెల్లడించింది. ఢిల్లీలో 23 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఆక్సిజన్ నిల్వలు, మందులు, వ్యాక్సిన్ల కొరత లేకుండా సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ అప్రమత్తం చేశారు. ఈ కేసులపై భయపడాల్సిన అవసరం లేదని, ఈ వేరియంట్ సాధారణ ఇన్ఫ్లుయెంజా లక్షణాలను కలిగి ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో 4 కోవిడ్ పాజిటివ్ గా తేలిందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావు, సజ్జా వెంకట నాగేశ్వరరావు మృతదేహాలు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. స్వగ్రామంలో సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. మృతదేహాలు అప్పగించాలని కోరితే పోలీసుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు కేశవరావు మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు అప్పగించడం లేదని, వారికి శ్రీకాకుళం ఎస్పీ సహకరిస్తున్నారని బంధువులు ఆరోపించారు. గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించే హక్కు కుటుంబ సభ్యులకు ఉంటుందన్నారు. సింధు జలాల ఒప్పందంపై ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ చేసిన తప్పుడు ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. భారత్పై వేలాది ఉగ్రదాడులు చేయడంతో పాటు 3 యుద్ధాలకు పాకిస్తాన్ కారణమైందని, సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించిందని దుయ్యబట్టింది. పాక్ సీమంతార ఉగ్రవాదాన్ని పుంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తుందని పేర్కొంది. సింధు జలాల అంశంలో భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశన్ తెలిపారు. 65
ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్ధితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని 6.5 దశాబ్దాల్లో పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. సిమంతార ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి ఆసిం ఇఫ్తిఖర్ అహ్మద్ మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ప్రస్తావించారు. దీనిపై భారత్ ధీటుగా బదులిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖలో ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదైందని వైద్యారోగ్య శాఖ కోవిడ్ పై అప్రమత్తంగా ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. మంగళగిరి ఏపీఐసీసీ భవనంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కోవిడ్ సీజన్ వ్యాధులపై సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన చేస్తారు. ప్రజలు కోవిడ్ పై భయపడాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా నిలకడగానే ఉందని, ఇంటి వద్ద క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నాడని మంత్రి తెలిపారు. కోవిడ్ సోకిన వ్యక్తి విదేశాలు పర్యటించలేదని, ఎలా కోవిడ్ వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నామన్నారు. There is only one case reported in Andhra Pradesh. Throughout India, there are 257 cases, but there is nothing to panic, and we are prepared. And we have kept all the testing kits in our 9 VRDL labs across the state. So there is nothing, and we have not received any advisory also from the government of India. డాక్టర్ శనక్కాయల రాజకుమారి జన్మదిన సందర్భంగా అహల్య నర్సింగ్ హోం వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శనక్కాయల అరుణ, డాక్టర్ ఉమాశంకర్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భగవంతుడు దీర్ఘ ఆయుష్, ఆయుర ఆరోగ్యాలు మెండుగా ఇవ్వాలని అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మరియు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సహాయార్థం ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం తమ బాధ్యతగా తీసుకోవాలని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. రక్తదానం చేయడం వలన తమ ఆరోగ్యాలను మరింతగా పెంచుకోవచ్చునని, ప్రతి ఒక్కరూ తోటి వ్యక్తికి సహాయం పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని డాక్టర్ శనక్కాయల రాజకుమారి తెలియజేశారు. రక్తం డొనేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనుషుల మధ్యలో ప్రేమ, బాధ్యత ఇట్లాంటి మనోభావాల్ని పెంపొందిస్తుంది. ఇవాళ వచ్చిన వాలంటీర్స్ అందరూ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఎగ్జాంపుల్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ రక్తదానం అనేది మెయిన్గా ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ 3 లైఫ్స్ని సేవ్ చేస్తుంది. అమ్మాయిలు అయితే 4 మంత్స్కి ఒకసారి డొనేట్ చేయొచ్చు, అలాగే మగవాళ్ళు అయితే 3 మంత్స్కి ఒకసారి డొనేట్ చేయొచ్చు. ప్లేట్లెట్స్ అయితే ఇంకా ఎక్కువసార్లే డొనేట్ చేయొచ్చు, అది ఒక మెడికల్ సూపర్విజన్తో. మెయిన్గా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చేయటం వలన ఒక లైఫ్నే సేవ్ చేయటం కాదు, వాళ్ళకి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి న్యూ బ్లడ్ సెల్స్ అనేది తయారవుతూ ఉంటుంది, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే క్యాన్సర్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ బ్లడ్ అనేది ఇప్పుడు సమ్మర్స్ వలన చాలామంది తక్కువగా డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వలన కానీ, ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్లో కానీ బ్లడ్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఈ ఎస్పెషలీ తెలసీమియా కిడ్స్కి కూడా సమ్మర్స్లో ఎక్కువ అవసరం. వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ బ్లడ్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సో ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది హాస్పిటల్లో ఏర్పాటు చేసాం. అన్ని సేవల్లో, మనుషులకి చేసే సేవలో ఈ బ్లడ్ డొనేషన్ అనేది మంచి సేవ. సో అందరూ చూసినట్టయితే మన నాయక్ గారు దేశం కోసం ప్రాణాలు విడిచారు. మన మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు అవసరమైతే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయమన్నారు. ఎందుకంటే క్యాజువాలిటీస్ ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు కాకుండా ఇంకేమైనా బాంబులు వేసి ఉంటే అవసరమయ్యేదండి. కాకపోతే పౌరులుగా మన బాధ్యత ఏంటంటే మన దేశాల్లో ఉన్న అవసరాలను కూడా మనం తీర్చే అవసరం అనుకుంది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎక్కడో ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్తూ ఉంటారు, సడన్గా యాక్సిడెంట్ అవుతుంది, తెలియని ఊళ్ళో వాళ్ళకి రక్తం అవసరం అవుతుంది. ఆ రక్తం లేక చాలా ప్రాణాలు కోల్పోతున్నాం. అటువంటి ప్రాణాలు నిలిపే మా యొక్క చిన్న ప్రయత్నమే ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్. అలానే తలసీమియా కిడ్స్ వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ కావాల్సిందే వాళ్ళు బతకాలంటే. ఆ పిల్లల భవిష్యత్తు మనం ఇచ్చే రక్తం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని, ఈ యొక్క తలసీమియా కిడ్స్ కోసం పూనుకున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం.
అలానే ఇవాళ ఈరోజు కొత్తపేట అహల్య నర్సింగ్ హోమ్కి సంబంధించిన డాక్టర్ రాజ్కుమారి గారి 49వ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ రక్తం బ్లడ్ అనేది డొనేట్ చేయడానికి వచ్చారు. ఈ రాజ్కుమారి గారు రాబో రోజుల్లో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో స్ట్రోక్ రెడీ ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ వివేక్ తెలిపారు. మనిషికి బ్రెయిన్ స్ట్రోక్ శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించిన 4.5 గంటల్లో సమీప హాస్పిటల్కు చేరితే తాంబోసిలిన్ ఇవ్వడం ద్వారా పక్షవాతం ఆపవచ్చన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ప్రతి నిమిషం విలువైనదన్నారు. గుంటూరు కిమ్స్ శిఖరాలు 24 గంటల అత్యవసర క్రిటికల్ కేర్ టీం, న్యూరో టీం అందుబాటులో ఉందని చెప్పారు. ఈ నెల 19వ తేదీ 45 సంవత్సరాల రోగి కాలు చెయ్యి పూర్తిగా పడిపోయి హాస్పిటల్ కి వచ్చారని తెలిపారు. తమ వద్ద న్యూరో అత్యాధునిక టీం తక్కువ సమయంలో బ్లాక్ అయిన రక్తనాళాన్ని తెరిచి మెదడు కుడివైపుకు రక్తం సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. మెకానికల్ ద్రబెక్టమీ చికిత్స విజయవంతంగా నిర్వహించి రోగి కాలు చేతులు పూర్తిగా కోలుకునేటట్లు చేశామని తెలిపారు. గతంలో పక్షవాతానికి చికిత్స చేయడం అసాధ్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద నష్టాన్ని నివారించి కొత్త జీవితం ఇవ్వవచ్చన్నారు. రీసెంట్గా 19th of this month 19th మే మేము ఒక యంగ్ మేల్ పేషెంట్ 40 years old మేల్ పేషెంట్ నర్సాపేట నుంచి వచ్చారు. ఆయనకి మెకానికల్ థ్రాంబెక్టమీ చేయటం జరిగింది. అంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళంలో బ్లాక్ ఉంటే అది క్లియర్ చేయటం జరిగింది. దీనికి మెయిన్గా ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇంటర్వెన్షన్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇంకా అంటే ఎవ్రీవన్ షుడ్ నో, అంటే పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి, ఎటువంటి హాస్పిటల్స్కి వెళ్ళాలి అనే ఐడియా అందరికీ రావడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ పేషెంట్ యాక్చువల్లీ నర్సాపేటలో ఆటో డ్రైవర్గా ఉండి కంటిన్యూస్గా స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాడు. షుగర్, బీపీ మందులు సరిగా వాడకుండా ఒకేసారి ఎడం కాలు చెయ్యి పూర్తిగా పడిపోయినాయి అనమాట. అంటే ఒక 1% మూమెంట్ కూడా లేని స్థితిలో మాకు ఎమర్జెన్సీకి రావడం జరిగింది. పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మేమేంటంటే ఇటువంటి కేసుల నుంచి మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కేసుని మా వివేక్ న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ చేయడం జరిగింది. పక్షవాతం వచ్చిన 3.5 గంటలోపు ఆయన అలర్ట్ అయ్యి లోకల్ హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేసుకొని ఇటువంటివి వాటికి ఆపరేషన్స్ కిమ్స్ శిఖరాలో చేస్తుందని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇమీడియట్గా వితిన్ 1 అవర్లో ఇక్కడికి రావడం జరిగింది. సో వితిన్ 5 అవర్స్లో మనం ఆయన్ని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళడం జరిగింది. బ్రెయిన్లో కుడివైపు ఇంటర్నల్ కెరటిడ్ ఆర్టరీ అంటారు, అది పూర్తిగా మూసుకుపోయింది. అది ఆపరేషన్ ద్వారా ఆ క్లాట్ని తీయడంతో నెక్స్ట్ రోజు నుంచి ఆయన ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్కి జీవితాంతం కాలు చెయ్యి పని చేయకపోవడం అనేది ఆయనకే కాదు, కుటుంబానికి కూడా పెద్ద భారంగా మారుతుంది. కాబట్టి ఆయనలాగా అందరూ కొద్దిగా జాగ్రత్త పడి పక్షవాతం వచ్చిన వెంటనే స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటారనమాట. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్లో అయితే న్యూరో టీమ్ అంటే న్యూరాలజిస్ట్ కానీ, న్యూరో సర్జన్ కానీ, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీలో ఉంటుందో అటువంటి హాస్పిటల్కి రీచ్ అయితే మీ ఆరోగ్యము, మీ బ్రెయిన్ సేఫ్గా ఉంటాయి. సో అందరూ కూడా పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి అని అంటే వెంటనే సిటీ స్కాన్ చేయించుకొని అసలు ఇది బ్రెయిన్లో క్లాట్ అవ్వడం జరిగిందా లేకపోతే బ్లీడింగ్ అవ్వడం వల్ల జరిగిందా అని తెలుసుకొని ఏ హాస్పిటల్లో అయితే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ హాస్పిటల్కి తొందరగా రీచ్ అయితే బెటర్. ఇదంతా టైమ్ ఈజ్ బ్రెయిన్. అంటే మెదడులో ఎవ్రీ సెకండ్ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి. మనం లేట్ చేసే కొద్దీ అవుట్కమ్స్ బాగోవు అనమాట. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నెహ్రూ నగర్ 7వ లైన్లో సీసీ డ్రైన్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజల అవసరాలను తెలుసుకుని వారికి కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. సరైన డ్రైన్ నిర్మాణం లేక కురిసిన వర్షం రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. నగరంలో రోడ్లు మరియు డ్రైన్లను నిర్మాణం చేసి గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర అభివృద్ధిలో ప్రజలు స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దోచుకోవడం, దాచుకోవడం చేస్తే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఎప్పుడు లేనటువంటి విధంగా ముఖ్యంగా గుంటూరు నగరానికి ఒక మహర్దశ అభివృద్ధిని వేగవంతం చేస్తూ ప్రతిరోజు కూడా
ముఖ్యమైనటువంటి కాలనీల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెహ్రూ నగర్ 6-7 లైన్లకు సంబంధించినటువంటి అడ్ రోడ్లన్నీ కూడా సీసీ డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు నిర్మించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాజీవ్ గాంధీ నగర్ లో 6-7 లైన్లకు సంబంధించినటువంటి పూర్తిగా 7, 8, 9 లైన్లు కూడా రోడ్స్ అండ్ డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. వెంగళరావు నగర్ లో అలాగే సంజీవ్ నగర్ 11th లైన్ లో ఇవన్నీ కూడా దాదాపు ఈరోజు 2,43,00,000 రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలని శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి విధంగా గత పాలకులు పనిచేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు CMF ద్వారా నిధులను కాకుండా డైరెక్ట్ గా మున్సిపాలిటీలకే నిధులను కట్టబెడుతూ వారి అభివృద్ధిని అలాగే వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్థానిక సంస్థల ద్వారా నిర్వహించుకునేటువంటి విధంగా పెద్ద ఎత్తున గుంటూరు నగరం మహానగరంగా మారబోతా ఉంది. రాజధాని ఆనుకున్నటువంటి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా మనందరం కూడా కలిసి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు, కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ గారు, కమిషనర్ గారు, అలాగే కార్పొరేటర్స్ అందరి సహకారంతో ఈ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గతంలో లేనటువంటి విధంగా ప్రతి మా శివారు ప్రాంతాల దగ్గర నుంచి మధ్యలో నడిబడ్డున ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా సీసీ రోడ్స్ అండ్ డ్రైన్స్ ని పూర్తిగా నిర్మించడంతో పాటు ఈరోజు ఎలక్ట్రికల్ సిబ్బంది ద్వారా వాళ్ళకు కూడా ఎక్కడైతే అవసరమైనటువంటి లైట్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలు కూడా మన దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా లైట్లు వెలక్క ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా మా ఆఫీస్ ఫోన్ నంబర్ కానీ నాకు కానీ లేకపోతే కార్పొరేషన్ అధికారులు కానీ కార్పొరేటర్ల ద్వారా కానీ మీరు తప్పకుండా సమాచారం ఇస్తే వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకొని మీకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నగర ప్రజలకు తెలియజేస్తాం. గుంటూరు నగరం అభివృద్ధిలో భాగంగా ఈ రోజున ఈస్ట్ ఎమ్మెల్యే గౌరవనీయులు నజీర్ గారు, అట్లాగే 56వ డివిజన్ కార్పొరేటర్ దుర్గా గారు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ నెహ్రూ నగర్ 5వ లైను, 6వ లైను, 6, 7, 8 అడ్ రోడ్లలో 36 లక్షల రూపాయల అభివృద్ధితో డ్రైన్ అండ్ సీసీ రోడ్లు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. దీన్ని ఇవాళ గౌరవ శాసనసభ్యులు శంకుస్థాపన చేసి మొదలుపెట్టారు. ఎక్కడైతే గుంటూరు నగర శివారు ప్రాంతాలు కానివ్వండి, మధ్య భాగంలో కానివ్వండి డెవలప్మెంట్ లేదో, ఎక్కడైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తీర్చే కార్యక్రమంలో గుంటూరు కమిషనర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరం ప్రతి ఒక్క వార్డులో కూడా 400 కోట్లతో వర్కులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇక్కడ కూడా ఇవాళ శంకుస్థాపనలు గుంటూరు ఈస్ట్లో 2,70,00,000తో శంకుస్థాపనలు గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు చేశారు. అభివృద్ధి ధ్యేయంగా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరం మొత్తం కూడా వచ్చే 10 నెలల్లో పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీడియా సోదరులు తెలియజేస్తున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ గుంటూరు నగరంలో 45వ డివిజన్లో చైతన్యపురి, గౌతమి నగర్ లో సుమారు 72,20,000 వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి చోట రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నాం. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని చెప్పారు. అదేవిధంగా నేడు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాలువల్లో పూడికతీత వంటి పనులకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మేయర్, కార్పొరేటర్ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 45వ డివిజన్లో ఉన్న చైతన్యపురి, అదేవిధంగా గౌతమి నగర్లో అభివృద్ధి కార్యక్రమాలకి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి అటు సైడ్ డ్రైన్స్తో పాటు రోడ్డు కూడా నిర్మించుకుంటూ ఉన్నాము. గౌతమి నగర్లో కల్వట్ అవసరం ఉన్న చోట కల్వట్ వేసుకుంటూ ఉన్నాము. మొత్తం మీద 72 లక్షల రూపాయల వర్క్కి ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అత్యంత త్వరితగతినే ఈ యొక్క వర్క్స్ని పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి చోట కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. యావత్ నియోజకవర్గం కూడా రోడ్లు, డ్రైన్లతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది. అనేక చోట్ల ఈ వాటర్ పైప్ లైన్లు కూడా అడుగుతున్న నేపథ్యంలో అవి కూడా నిర్మించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ ఎండాకాలం మొత్తం కూడా నీటి సమస్య లేకుండా మ్యాక్సిమం ప్రయత్నించడం జరిగింది. మరి రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి చోట కూడా డ్రైన్స్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టాము. కంప్లీట్ ఈ పూడిక తీతల మీద ఇప్పటికే యాక్షన్ ప్లాన్ చేసుకొని అన్ని చోట్ల కూడా సిల్టేషన్ తీయడం జరుగుతూ ఉంది.
అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలిగించే పరిస్థితి లేకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని గౌరవ మేయర్ గారు అదేవిధంగా మా యొక్క పరిధిలో కంప్లీట్గా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థమే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ యొక్క మీడియా పూర్వకంగా చెప్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిజంగా ప్రజలు ఇచ్చిన ఈ యొక్క తీర్పు వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం మాకు కలిగినందుకు కూడా సంతోషిస్తున్నాం. ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈ 45వ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, అట్లాగే కూటమి నాయకులందరూ కూడా, జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గుంటూరులో సుమారుగా 500 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ ఈ చైతన్యపురి మెయిన్ రోడ్లో 50 లక్షలతో 2 పక్కల డ్రైను రోడ్డు, అట్లాగే గౌతమి నగర్లో 22 లక్షల రోడ్లు 2 కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ వర్షం పడినా ఇంతకుముందు ఏ విధంగా మనం గుంటూరులో చూస్తున్నాం, డ్రైన్స్ బ్లాక్ అయిపోయి రోడ్లు సరిగ్గా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బంది దృష్ట్యా గుంటూరు నగరం మొత్తం ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలు అట్లాగే రూరల్ ప్రాంతంలో డెవలప్ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒక దీక్షతో ప్రతి ప్రణాళిక పెట్టుకొని ఏ రోడ్లు ఎక్కడ ముందు ఇమీడియట్గా చేయాలని కూడా ఒక టెంప్లెట్ రెడీ చేసుకుని వర్క్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గుంటూరు నగరం అభివృద్ధిలో భాగంగా ఇవాళ ఈ గౌతమి నగర్, ఈ యొక్క హనుమాన్ నగర్ మెయిన్ రోడ్ల దగ్గర నుంచి కూడా చేస్తున్నాం. ఇది కూడా 60 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. అట్లాగే రానున్న 100 డేస్ ప్లాన్ పెట్టుకొని మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసి రేపు వర్షాలు వచ్చేపాటికి ఎక్కడా కూడా డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే గారు వివిధ ప్రణాళికలు రచించారు. దానిలో భాగంగా గుంటూరు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారవుతుందని భావిస్తూ ఇక్కడికి విచ్చేసిన కూటమి ప్రభుత్వ నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.